తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీకి ఐఎండీ సీరియస్ వార్న్ చేస్తోంది. రాబోయేటువంటి 27, 28, 29వ తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఇది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. తమిళనాడు, శ్రీలంక మధ్య తీరం దాటేటువంటి అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలోనే దానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ఆల్ ఆఫ్ సడన్ రెయిన్స్ పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే వార్నింగ్ చేస్తోంది. అయితే ఇది తూర్పు హిందూ మహాసముద్రం, అలాగే దానికి ఆనుకొని ఉన్నటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడింది. ఇది పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి ఇది బలపడి మరింత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ 3 రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఇప్పటికే అది అటు తీర ప్రాంతం వైపు పయనిస్తోంది. గాలులు కూడా దాదాపు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. దాంతోపాటు కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలంతా కూడా సురక్షిత ప్రాంతాలకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా అటు ప్రభుత్వం కూడా ఇప్పటికే వాళ్ళకి వార్న్ చేస్తోంది. అయితే 3 రోజుల పాటు కురిసేటువంటి వర్షాల నేపథ్యంలోనే అటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారులు అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై నగరం మరోసారి అతలాకుతలం కాబోతోంది. చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. అదే రకంగానే ఆ ఒక పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయి, ఇప్పుడు శ్రీలంక, తమిళనాడు మధ్య తీరం దాటే సమయంలో అటువైపుగా ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులతో ఇప్పటికే అటు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే 3 రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే వార్నింగ్ చేస్తోంది. కాబట్టి ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు అటు పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇప్పుడే పొగమంచు కారణంగా అత్యంత చలి తీవ్రత పెరిగినటువంటి నేపథ్యంలోనే అటు ఇప్పటికే కొంతమంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ రకంగానే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా వర్షాలు కురవడం, అదే రకంగానే అది కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు ఐఎండీ సీరియస్ వార్న్ చేస్తోంది. కాబట్టి దానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కూడా ప్రభుత్వం నుంచి కొన్ని సలహాలు తీసుకొని స్థానిక అధికారులు ఆ రకంగా చర్యలు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 27, 28, 29వ తేదీల్లో ఇది చాలా బలపడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈదురుగాలులు పడేటువంటి ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు కూడా పిడుగులు పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి ఆ రకంగా ముందస్తు జాగ్రత్తలు, అదే రకంగా ఏదైనా ప్రయాణాలు ఉంటే కూడా వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే జారీ చేస్తోంది. దాంతోపాటు కూడా చెన్నై నగరానికి సంబంధించి మనం గతంలో చూసాము, ఏదైతే చిన్నపాటి వర్షానికే పలు కాలనీలు కావచ్చు, లేదంటే ఏరియాలన్నీ కూడా మునిగిపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఐటీ సెక్టార్ కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఇవన్నీ కూడా అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. అయితే ఈ 3 రోజుల పాటు కూడా ప్రజలు, అదే రకంగా రైతులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది. మత్స్యకారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సముద్రం వైపు వెళ్ళొద్దని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అటు శ్రీలంక కావచ్చు, లేదంటే తమిళనాడు ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో ఎక్కువ కూడా ఈ ఒక సముద్ర తీర ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే వార్న్ చేసింది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా కొంత అలర్ట్గా ఉండాలని చెప్పింది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ రెయిన్స్ కురవచ్చు. అదే రకంగానే ఈదురుగాలులు ఇప్పటివరకు 45 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. అది పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ రకమైనటువంటి వర్షపాతం భారీగా నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుండడంతో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు కురిసేటువంటి వర్షాలకి ఎక్కడైతే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందో, అదే రకంగానే లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో సముద్ర తీర ప్రాంతాలు ఆనుకున్నటువంటి గ్రామాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక మానిటరింగ్ అయితే చేస్తోంది. దాంతోపాటు కూడా ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులను కూడా ఆ 3 రోజుల పాటు సెలవులు రద్దు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. అవసరమైతే పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఐఎండీ చాలా సీరియస్ వార్న్ చేస్తోంది. కాబట్టి అటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో సంబంధించి, అదే రకంగానే రాయలసీమ ప్రాంతాల్లో ఏపీకి సంబంధించి
ఎక్కువ కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉండడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అటు ఏపీ ఏదైతే ఐఎండీ అధికారులు కూడా చెప్తున్నారు, దాంతోపాటు కూడా తమిళనాడు అధికారులతో కొంత సమన్వయం చేసుకుంటూ కూడా ఈ ఒక్క సహాయక చర్యలు కావచ్చు, లేదంటే ముందస్తుగా ఏదైనా లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటే అటు ఐఎండీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా దగ్గరలో అందుబాటులో పెట్టుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. సో ఈ 3 రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుందని చెప్పుకోవచ్చు.